మీరు చూడొచ్చు సైక్లోన్ శక్తి ఎక్కడ కేంద్రీకృతమై ఉంది అనేది. మీరు చూస్తే కనుక ఇదిగోండి, కాస్త జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, గుజరాత్కి సంబంధించి ఇంపాక్ట్ ఉంది. ఆ తర్వాత రాజస్థాన్ వరకు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ కరాచీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి ఇంపాక్ట్ ఉందనేది. ఎందుకంటే ఒకసారి ఓకే, ఇదిగోండి, మీరు చూస్తే ఇప్పటికే మనకి ఈ సైక్లోన్ శక్తి ఇది మన వాయుగుండం. అంటే ఇది కాస్త బలహీనపడుతోంది. ఇది మనకి కాస్త రాంచీ అంటే బీహార్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఇటు వెస్ట్ బెంగాల్ కావచ్చు, దాంతోపాటు ఒడిస్సా, ఇటువైపు మీద జార్ఖండ్, ఒడిస్సా, ఈ ఛత్తీస్గఢ్, వీటి మీద ప్రభావం ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇంకా బలహీనపడుతోంది. ఇది కాస్త బలహీనపడి వాయుగుండం నుంచి అల్పపీడనంగా మారి ఆ తర్వాత అది బలహీనపడే అవకాశం. బట్ ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇటు అరేబియా సముద్రంలో ఏర్పడిన ఈ ఏడాది ఏర్పడిన తొలి తుఫాన్ ఇది. దీని ఇంపాక్ట్ మీరు చూడొచ్చు. ఇక్కడ దాదాపుగా మనకి రాజస్థాన్కి సంబంధించి జైసల్మేర్, జోధ్పూర్ వరకు కూడా ఇంపాక్ట్ ఉంటే, ఇక్కడ పాకిస్తాన్ కరాచీ మీద కూడా దీని ఇంపాక్ట్ ఉంది. ఇటు గుజరాత్కి సంబంధించి మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దాదాపుగా అహ్మదాబాద్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉందంటే కనుక ఆలోచన చేసుకోవచ్చు. కాస్త ఈ ద్రోణుల ప్రభావం మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్ వరకు కూడా కనిపిస్తున్నప్పటికీ ఈ ప్రభావం మాత్రం మనకి గుజరాత్ మీద ఎక్కువగా ఉంది. కాస్త ఇటు రాజస్థాన్ వరకు కూడా మనకి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. బట్ మేజర్గా గుజరాత్ కోస్టల్ ఏరియాస్లో ఇంపాక్ట్ ఉంటే కరాచీ మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతుంది అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏమంటోంది? కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఇది గుజరాత్కి మాత్రమే ముప్ప, లేకపోతే ఇటు పాకిస్తాన్కి వెళ్ళే అవకాశం ఉందా? ఇటు మరి ముఖ్యంగా మాట్లాడుకునే క్రమంలో తప్పించుకునే అవకాశం కనిపిస్తుందా? గుజరాత్ దీని నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? ముప్పు నుంచి తప్పించుకోబోతుందా అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి నేను మీకు ఈ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. జస్ట్ కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కసారి ఈ మ్యాప్ని చూడండి. ఈ మ్యాప్ని చూస్తే మీకు అర్థమవుతుంది దాని ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంది అనేది. ఇదిగోండి, మనం మాట్లాడుకుంటే కనుక గుజరాత్ మీద ఉంది, కరాచీ మీద కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. గుజరాత్లోని కోస్టల్ ఏరియాస్ మీద మనకి క్లియర్ కట్గా కనిపిస్తోంది. సో చూసారుగా, ఇది మన ఇండియన్ మ్యాప్. ఇదంతా కూడా ఇది గుజరాత్కి సంబంధించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఇది పాకిస్తాన్ కరాచీ. ఇక్కడ మీరు చూడొచ్చు దాని ఇదే సైక్లోన్ శక్తి ప్రస్తుతం ఇక్కడ కేంద్రీకృతమై ఉంది ఇటు అరేబియా సముద్రంలో.